వడ్డీ చక్ర వడ్డీలు కట్టలేక ఆత్మహత్యల సైడ్ వెళ్ళే పరిస్థితులలో మేము ఈసారి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్దేశించుకోవడం జరిగింది. దాంట్లో ఈ రోజు వరకు 21,600 కోట్లకు పైగా ఇప్పటికే తీసుకున్నారు. దాదాపుగా రేపు ఎల్లుండి వరకు 22,000 కోట్లు కూడా దాటచ్చు. అంటే బ్యాంకర్స్ కూడా మహిళల పట్ల అంటే బ్యాంకర్స్కు మహిళలకు మధ్య ప్రభుత్వం వారధిగా తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ను గవర్నమెంట్ పే చేయడము, అదేవిధంగా వాళ్ళు కూడా తిరిగి కొంత కట్టుకోవడం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా నిన్న మొన్న ఒక సర్వేలో ఒక పేపర్ వాళ్ళు అడిగారు. అంటే ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో తెలంగాణ నెంబర్ 1లో ఉంది అని. ఎస్, బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఒక 1 వీక్ వరకు మేము 10th నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ 1 ఇయర్లో మహిళల కోసం మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలు ఎవరైనా చనిపోతే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్. తర్వాత మహిళ లోన్ తీసుకొని చనిపోతే కూడా ఆ లోన్లో ఒక 2 lakhs వరకు మళ్ళీ గవర్నమెంటే కట్టేటట్టు అది తీసుకురావడం జరిగింది. తర్వాత వివిధ రకాలుగా ఇప్పుడు సోలార్ అంటే ఆదాన్ అంబానీలే గుర్తుకొస్తారు. పెట్రోల్ బంకులు అంటే కూడా ఒక మాదిరి బిజినెస్ పర్సన్సే గుర్తుకొస్తారు. ఇంకా రేపు మా సీఎం గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా గోదాముల నిర్వహణ వాళ్ళకే ఇవ్వాలనేది ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఊళ్ళల్లో గ్రామాలలో స్కూల్స్ నిర్వహణ కూడా మహిళలకే ఇచ్చారు. అక్కడ మంచి చెడు స్కూల్ కమిటీ చైర్పర్సన్స్ ఆ స్కూల్ను బాగు చేయడము, అమ్మ ఆదర్శ పాఠశాలలు. తర్వాత కుట్టు కూడా అంతకుముందు ఎవరో ఒకరు గంపగుత్తగా టెండర్ పాడేది, ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలలో ఎవరికో ఇచ్చుకొని కుట్టించేది యూనిఫామ్స్. కానీ ఇప్పుడు మేము మహిళలకే ఇస్తున్నాం, మహిళా సంఘాలకు ఇస్తున్నాం. మహిళా సంఘాలకు ఆ రకంగా ఒక ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనందరూ మహిళా అభ్యున్నతే తెలంగాణ ప్రగతి, మహిళా అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి. ఇవాళ ఒకప్పుడు అంబేద్కర్ గారు చెప్తారు, ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా మంచి ఎదుగుదలతో ఉంటారో, అభివృద్ధికరంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందినట్టే, కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెంది. ఆ లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టార్గెటెడ్గా మహిళలను ఎంపవర్ చేయాలి, అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ఇవ్వాలి అని. ఎక్కడ ఏ బిజినెస్ కనబడ్డా గవర్నమెంట్కి సంబంధించి ఇది మహిళా సంఘాలకు ఇచ్చేయండి అని చెప్పేసి. సో అన్ని రంగాల్లో మహిళలను ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు. మరి మీరు ఎంతో అభిమానంగా పిలుచుకునే రేవంత్ అన్న తెలంగాణలో ఉన్న ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలను చేస్తానన్నారు. మరి ఆ దిశగా ఎలాంటి ప్లానింగ్తో వెళ్తున్నారు? ఇప్పుడు బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ 30 లక్షలు మనం మహిళా సంఘాలకు ఇస్తే వడ్డీ లేకుండా వాళ్ళు బస్సును కొని గవర్నమెంట్కి ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు ఎవ్రీ మంత్ 77,000 పర్ బస్ డబ్బులు ఇస్తున్నారు. మనది ఏం లేదు, ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా లేదు, జస్ట్ రీపేమెంట్ చేసుకుంటారు. మిగతా 30 lakhs అది ఒక 5-6 సంవత్సరాలు చేసుకుంటారు. అట్లా ఈ రకంగానే అంటే క్యాంటీన్స్ పెడుతున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్లో కానీ కలెక్టరేట్లో కానీ ఎక్కడ రద్దీ ఉంటే అక్కడ అట్లా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ 32 డిస్ట్రిక్ట్స్లలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ 2 యూనిట్స్ లాగా 2 మెగా యూనిట్స్ లాగా మనము సోలార్ కూడా వాళ్ళకే ఇస్తున్నాం. దాని ద్వారా కూడా ఎవ్రీ ఇయర్ 5 to 10 lakhs మనం ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో అట్లా అంతిమంగా ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా వాళ్లకు చాలా మంచి చేయాలని, అదే కాకుండా వాళ్ళ మీద ఆర్థిక భారం పడకూడదనే ఫస్ట్ గృహలక్ష్మి, మహాలక్ష్మి స్కీమ్స్లలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఇళ్లలో కూడా 200 యూనిట్ల కరెంటు. ఇంట్లో ఇంత మనం అభివృద్ధి చెందిన ఉమెన్ అయినా ఇంటి నిర్వహణ ఖచ్చితంగా మహిళల మీద బర్డెన్ పడుతుంటుంది. సో 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. తర్వాత మనము ఇవాళ దేశమంతా బీజేపీ ప్రభుత్వం 700 గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో 500కే ఇస్తున్నాం. ఇట్లా అనేక స్కీమ్స్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా వాళ్ళ పేరు మీద, ఉమెన్ పేరు మీదనే ఇస్తున్నాం. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని మనం కొత్త స్కీమ్ తీసుకొచ్చాం. కూలీలకు, ఇప్పుడు రైతులకు పంట పండిస్తున్నారని రైతు భరోసా పోతుంది, కానీ పేదవాళ్ళకి ఏంటిది, వాళ్ళు 100 రోజులు పనికి పోయి ఈ పని దినాలు పెంచుతున్నారు కాబట్టి, అంటే వాళ్ళ వేతనం లాగా కూడా 20 రోజులు చేసిన వాళ్ళకు కూడా మహిళలకి ప్రాధాన్యత. సంవత్సరానికి 12,000 అట్లా కూడా మేము ఇవన్నీ కూడా కొత్త స్కీమ్స్ చాలా
అద్భుతంగా నిర్వహిస్తాం. మరి ఇన్ని కార్యక్రమాలు మహిళల కోసం చేపడుతున్నాను మీరు చెప్తున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత గారు మాత్రం 10,000 పోస్ట్ కార్డులతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా జాగృతి సభ్యులందరితో సంతకాలు చేయించి మరి మహిళల పట్ల ప్రభుత్వం బాధ్యతగా లేదు, సో మహిళలకు ఏదైతే ఇస్తాం హామీలు తులం బంగారం కానివ్వండి, పెన్షన్ విషయంలో కానీ ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి ఒక ఉద్యమం రూపంలో తీసుకొస్తామని చెప్తున్నారు. పర్టికులర్గా ఈ మార్చి 8న 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ నెరవేర్చకపోతే మాత్రం సీరియస్గా ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఆ మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మహిళలు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడం కేసీఆర్ కుటుంబానికి ఆమెకు నచ్చదు. ఆమెకు మహిళల గురించి మాట్లాడే అర్హత అస్సలే లేదు. 10 సంవత్సరాలలో నువ్వు మహిళల యొక్క బతుకమ్మను కూడా హైజాక్ చేసి నువ్వు క్రియేట్ చేసినట్టుగా, అంటే లక్షలాది మంది మహిళల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలను కూడా కేవలం మేమే పునరుద్ధరించినాం ఈ బతుకమ్మను అని వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాన్ని కూడా కించపరిచి అది కూడా మీ సొంతమే చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమాన్ని కూడా నేనే చేస్తున్నాను, బీసీలు 100 సంవత్సరాలుగా పోరాడేటువంటి ఉద్యమాన్ని కూడా మేమే చేసినాం అన్నట్టుగా క్రియేట్ చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అట్లనే చేస్తాం. అంటే ఈ రాష్ట్రంలో ఏదున్నా వాళ్ళ ఖాతాలో పడాలనేటువంటి లక్ష్యం. మేము ఇందాక అన్నీ చెప్పినాం కదా, ఇందులో ఒక్కటన్నా మీ 10 సంవత్సరాల గవర్నమెంట్లో వడ్డీ లేని రుణాలు ఇచ్చిర్రా? కనీసం ఆ వడ్డీలు పావుల వడ్డీ అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు, మహిళలకు ఇవ్వలే.